చెప్పారు. ఒకసారి రామచంద్ర నాయక్ గారిని తన అభిప్రాయం తీసుకొని నేను దగ్గరకు వస్తాను. రామచంద్ర నాయక్ గారు ఏమంటారు? ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను మింగేసేందుకు ఇది ఒక వర్క్ జరుగుతుంది. మరి కొద్దిమంది ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయి బీజేపీ కాంగ్రెస్ కావాలని నాటకం ఆడుతుందనే మాట కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. జమిలీ ఎన్నికల వల్ల నిజంగానే రాష్ట్రాలకు మంచిది అంటారా? ప్యానెల్లో ఉండే రామరెడ్డి గారికి, నర్సయ్య గౌడ్ గారికి అందరికి నమస్కారాలు అండి. నమస్కారం. జమిలీ ఎన్నికల మీద మన మాజీ భారత రాష్ట్రపతితోని కమిటీ వేసి దాని యొక్క పార్లమెంట్ ముందు కూడా పెట్టడం జరిగింది. ఇవాళ బిల్లు ఏదో ప్రవేశపెడతారని కూడా నిన్న మొన్న మళ్ళీ వాయిదేస్తారని కూడా మనం నిన్ననే వార్తలు చూసాము. దీని మీద దేశవ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరగాలి. ఇప్పుడు మన నర్సయ్య గౌడ్ గారు అన్నట్టు ఇప్పుడు 5 ఏళ్ల కోసం ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్రాన్ని కానీ ఎన్నుకుంటారు. ఒకే కాలంలో ఎన్నికలు వచ్చిన సందర్భాలు చాలా వరకు తక్కువ ఉన్నాయి. వాళ్ళ కాల పరిమితులను బట్టి కేవలం ఎలక్షన్ కోడ్ వల్ల అభివృద్ధి ఆగిపోతుందనే పేరు మీద 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 రిలీజియన్ పేరుతోని భారతీయ జనతా పార్టీ క్రమంగా ఇక్కడ ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం చూస్తున్న దాంట్లో కుట్రలో భాగమే ఈ జమిలీ ఎన్నికలు అనేది అనేక సందర్భాల్లో చర్చ జరుగుతూ ఉన్నది. అందుకనే మాజీ రాష్ట్రపతి ఇచ్చిన నివేదికలో రేపు పార్లమెంట్ లో, ఎందుకంటే గతంలో భారతీయ జనతా పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ ఉంది. ఈ రోజు ఎన్డీఏ మీద ఆధారపడి ఉన్నది. ఎన్డీఏ పక్షాలు మరి ఏ నిర్ణయం తీసుకుంటే కూడా వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఎన్నికల కోడ్ అనే దాని పేరు మీద, డబ్బులు ఎక్కువ అవుతున్నాయి అనే దాని పేరు మీద ఈ జమిలీ ఎన్నికలు పెట్టే దాంట్లో కొంత తప్పకుండా కుట్ర సాగి ఉన్నది. ఇది పేద ప్రజలకు ఏం ప్రయోజనం జరగదు. కొన్ని వర్గాలకు మాత్రం నర్సయ్య గౌడ్ గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నా. ఎందుకంటే కొన్ని సంస్థలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే వాళ్ళని క్రమంగా తొలగించి ఇవాళ బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలు కావచ్చు, సంస్థలు ఇవాళ అదాని అంబానీలకు భారతీయ జనతా పార్టీ అంటేనే పెట్టుబడిదారులకు కొమ్ముగాసే పార్టీగా ఈ దేశంలో ఒక అపవాదం ఉన్నది. దాన్ని తొలగించుకోవాలి, పేద ప్రజల పక్షాన్ని నిలబడాలి, దేశానికి అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలనే ఒక అంశం మీదనే చర్చ జరగాలని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్. అయితే మీరు అన్నట్టుగా సరే, అంబానీలు అదానీలు అన్నది ప్రతి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు అభివృద్ధి చేయాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడులు ఆకర్షించాల్సిన పరిస్థితి, వాళ్ళు ఇచ్చే పెట్టుబడుల్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అది కేంద్ర ప్రభుత్వం తీసుకుంటేనేమో దానికి అవినీతి మరక అంటిస్తారు. అదే రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తుంటే మాత్రం దాన్ని అభివృద్ధికి సంబంధించిన ఒక సూచికలాగా తీసుకుంటారు. అది ఏమాత్రం సమంజసం అన్నది కదా. రామరెడ్డి గారు నెక్స్ట్ మీకు ఇస్తాను ప్లీజ్. వన్ సెకండ్ మీకు నెక్స్ట్ మీకే ఇస్తాను ప్లీజ్. రామచంద్ర నాయక్ గారు, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కూడా పెట్టుబడుల్ని ఆకర్షించడానికి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తుంటారండి. ఇప్పుడు కాంగ్రెస్ హయాం నుంచి కూడా ఉన్నారు, టాటాలు బిర్లాలని కూడా గతంలో అనేవాళ్ళు. కానీ ఇవాళ మన అదాని అంబానీతో పాటు ఇప్పుడు మనం ఆయన ఉండే కదా మన కింగ్ ఫిషర్ ఆయన విజయ్ మాల్యా హిమాలయ గారు కావచ్చు, లేకపోతే మోడీ కావచ్చు, 9,000 కోట్లు ఎగదొబ్బి ప్రపంచ దేశాల్లో ఎంజాయ్ చేస్తుంటే కనీసం వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. పేదల కోసం చేసినప్పుడు 15 లక్షల అమౌంట్ ప్రతి పౌరుడి ఖాతాలో ఇస్తానని గౌరవ మోడీ గారు చెప్పారండి. ఇప్పుడు 3వ ప్రభుత్వంలో వచ్చారు, ఇంతవరకు ₹1 వేసిన దాఖలా కూడా లేదు. అది పాత ఇష్యూ లేండి. మళ్ళీ మనం దాని గురించి మాట్లాడితే డిస్కషన్ డివైడ్ అవుతుంది. సార్ ఏమనుకోకండి, అది డిస్కషన్ డివైడ్ అవుతుంది. జమిలీ ఎన్నికలకు సంబంధించి